ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కంటే ముందు మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని జట్లలోనూ భారీ మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఇప్పటికే కేఎల్ రాహుల్ లక్నోని వీడి బెంగళూరు జట్టుకు వెళ్లబోతున్నాడని, మరోవైపు ఢిల్లీ జట్టుని రిషబ్ పంత్ వదిలి చెన్నై జట్టుతో చేరబోతున్నట్లు విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ జట్టులో కూడా భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. వివరాల్లోకి వెళితే ముంబై జట్టుకి షాక్ ఇచ్చేందుకు ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రెడీ అయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు ఒకేసారి ముంబై ఇండియన్స్ నుండి బయటకు వచ్చేస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. ముంబై కెప్టెన్ గా ఆ జట్టుకు ఏకంగా 5 కప్పులు అందించాడు రోహిత్ శర్మ. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఆ జట్టు మిడిల్ ఆర్డర్లో కీలక బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ ముంబై విజయాల్లో ముఖ్య పాత్ర వహించాడు. అలాంటి ఇద్దరు ముంబైని వీడితే అది ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బనే చెప్పాలి. అయితే ఐపీఎల్ 2024 కంటే ముందు హార్దిక్ పాండ్యాను తిరిగి ముంబై టీంలోకి తీసుకోవడమే కాకుండా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడంలో రోహిత్ తీవ్రంగా అసహనం చెందాడు. అందుకే ముంబై ఇండియన్స్ నుండి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రోహిత్ బాటలోనే సూర్య కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 కోసం వీరిద్దరిని రిటైన్ చేసుకుంటామని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అడిగినా అందుకు వీరు నో చెప్పే అవకాశాలున్నాయి. ఇక ఈ ఇద్దరి కోసం లక్నో, ఢిల్లీ జట్లు విపరీతంగా పోటీ పడుతున్నాయి. మరి రోహిత్, సూర్య ముంబైని వదిలేసి ఏ జట్టులో చేరితే బాగుంటుందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.